హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ డాన్సర్. ఈ రోజు అయితే మనం ముంబైలో ఉన్న జుహు బీచ్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేను సిద్ధు ఇద్దరం కలిసి ఈ రోజు మీకు ముంబైలో ఉన్న జుహు బీచ్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా? వర్షం బయటట్టుంది గైస్, మజాగా చలో చూడండి గైస్. ట్రాఫిక్ అయితే బాగుంది, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే మా ఇంటి నుంచి వాకింగ్ డిస్టెన్స్ లో పడుతుంది. మళ్ళీ 5 minutes to 10 minutes పడుతుంది. చూడండి ఒకసారి. వీడియో ప్లానింగ్ ఏం లేకుండే నార్మల్ గా సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఏం చేద్దాం అంటే నార్మల్ గా ఉన్నాం కదా, ఈ రోజు బీచ్ కి వెళ్దాం, బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మన ఛానల్లో ఒక వీడియో అవుతుంది కదా, బీచ్ ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెడదామన్నారు. అంతే, ఇక 10 minutes రెడీ అయిపోయి సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక స్టార్ట్ అయిపోయినాం బీచ్ కి. సుందరి సుందరి ఈ పాట వేసుకో అక్కడ. సుందరి సుందరి రాదురా రామచిత్తుగాడు చేసిగాడు ఇప్పుడే డెంగ్యూ అయింది. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. డెంగ్యూ అయింది, డెంగ్యూ దోమ వచ్చి. వాడు ఫీవర్ వచ్చిందని ముంబై వచ్చిండు. ఫీవర్ వచ్చిందని కాదు బ్రో, బ్రో అయింది ఏంటంటే ఆడ ఒక్క దోమ కొట్టింది బ్రో. ఒక్క దోమ కొడితే 2 గంటల క్రితం నేను హైదరాబాద్ లో ఉన్నా బ్రో, కానీ 2 గంటల తర్వాత చూస్తే హాస్పిటల్ బెడ్ లో ఉన్నా బ్రో. అది పెద్ద దోమే, ఆ ఒక్క దోమ బ్రో. భయ్యా थोड़ा साइड देंगे, साइड देंगे. ఎంతైనా ముంబై వచ్చిందని తెలుగు మర్చిపోతాను. ఇది జూ సర్కిల్, జూ సర్కిల్, జూ సర్కిల్ సర్కిల్ అది సర్కిల్ ఉన్నాయి కాదు. నన్ను తీసుకొచ్చిండ్రు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. ఒక్కడు ఉన్నారు మర్చిపోతున్నారు. గైస్ ఇక్కడ గుర్రాలు ఉన్నాయి గైస్. యు వాంట్ టు సీ బ్లాక్ హార్స్, వైట్ హార్స్. చూడండి గైస్, అది ఒక 2 చెర్ల గుర్రాలు. ఈ గుర్రాలని చూస్తే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది, పాడాలా? మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, బండిలో వాళ్ళు తిడతారు పార్రీ ఎవరికో కార్నర్ ఆఫ్ ది బీచ్. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఆడదాకా నడుచుకుంటూ పోవచ్చు, కానీ ఆడదాకా పోతామో పోమో తెలియదు. ఇది సముద్రంలో వేసి వాళ్ళ బోట్ ఎటు కదలకుండా చేస్తారు. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడైతే ఎవ్వరు లేదు, ఖాళీ ఉంది బీచ్. మనం కార్నర్లో ఉన్నాం రా, మనం కార్నర్ ఉన్నాం. ఈవినింగ్ ఫుల్ బాప్రే అబ్బాయి. కబూతర్ కబూతర్ బీచ్ కి వచ్చిందని బీచ్ లో చూడండి గైస్ ఎంత కచ్చరా ఉందో. ఒక పని చేద్దామా, కొంచెం ప్లాస్టిక్ తీద్దాం వేరే వాళ్ళకి కూడా. ఓకే ప్లాస్టిక్ తీసేద్దాం. అయితే ఫస్ట్ ప్లాస్టిక్ ఉంది సిద్ధు. చలో మనం కొంచెం అట్లా. ఇదంతా ఎందుకు అయిందంటే మొన్న గణేష్ విసర్జన అయింది కదా, కానీ కొంచెం ఖర్చు వచ్చి ఆల్రెడీ తీసేసారు. ఓకే మనం కొంచెం తీసేద్దాం, మనంత సహాయం చేద్దాం. ముంబై
చూడండి guys, మొత్తం కవర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా వస్తే మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి తీసుకొచ్చుడు. ఇక జంతువులకు ప్రాబ్లం, మనకు ప్రాబ్లం. ఓకే, చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చెవులో పువ్వు పెట్టింది. अरे देखो, ओ शिट, ये क्या है? बक्का। ओ, చూసారు కదా, ఇప్పుడైతే సిద్ధు వాళ్ళు అయితే గణపతి విసర్జన చేశారు. కానీ చాలా ఎత్తులో చాలా చాలా పోయింటాయి. కానీ కొంచెం రిస్క్ అయినా మంచిగా కొంచెం వాటర్లో విసర్జన చేసుకుంటే చూడండి గాయస్, ఇట్లా అవుతాయి. అందుకని ఈకో ఫ్రెండ్లీ గణపతులు వాడండి. పిండితో చేస్తారు, పేపర్తో కూడా చేయొచ్చు, హల్దీతో చేస్తారు, మట్టితో చేస్తారు. ఇక అవి చేసుకున్న దేవుడే బాగా అనిపిస్తుంది. 10 రోజులు మనం పూజ చేసుకుని తర్వాత ఇట్లా పడేసి 10 రోజులు మనం ఎంత ఆగమని ఎంత మంచిగా చేసుకుంటాం. తర్వాత 10 రోజులు పూజ చేసి పొద్దున సాయంత్రం ప్రసాదం పెట్టి లాస్ట్కి ఇట్లా చూస్తే నిమజ్జనం కూడా అంతే బ్యూటిఫుల్ కూడా ఉంటే బాగుంటది. ఇట్లా ఏం నచ్చలే. దొరుకుతాయి, కరిగిపోతుంది. మళ్ళీ ఇట్లానే రావాలి, జూలోనే నిమజ్జనం చేయాలి అని కాదు. అది మనం ఇంట్లో వాటర్ లో చేసుకొని ప్లాంట్స్ లో ఈకో ఫ్రెండ్లీ వచ్చింది. మన ప్లాంట్ విసర్జన చేసినాక వచ్చింది, అలాంటి ట్రై చేయండి. కానీ అది కొంచెం కాస్ట్లీ ఉంటదని ఇక అందరూ. కాస్ట్లీ ఎందుకు, మన పొలాలలో దొరుకుతుంది మట్టి, బంక మట్టి ఎంత మంచిగా ఉంటది. ఇంట్లో పసుపు ఉంటది, ఇంట్లో పిండి ఉంటది. కరెక్ట్. నెక్స్ట్ ఇయర్ మనం అందరికి చెప్దాం ఈకో ఫ్రెండ్లీ ట్రై చేయమని. చేద్దాం, చెప్తాం. ఓకే, గణపతి విసర్జన చూడండి గాయ, తరుగుతూ కూడా తరగలేదు. అది చూడండి, వేలు వేలు మన పరిస్థితి. ఇంకా 1500 పెడతారు, ఇంకో 500 ఎక్స్ట్రా పెడితే మనకి ఇంకో ఫ్రెండ్లు చూడొచ్చు. ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఇదంతా. నో హ్యాండ్స్, అట్లా చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా, ముఖం లేకుండా చూస్తే దేవుని ఎట్లా అనిపిస్తుంది. ఇది పరిస్థితి. सॉरी, माफ करो, उसको तो देखो कितना बड़ा है. పెద్ద వినాయక. సీరియస్లీ ఇది లోపల నుంచి చూపెట్టి ఎట్లుంటది. ఏం లేదు. ద సాడ్ పార్ట్ ఆఫ్టర్ విసర్జన్. సి స్టార్ట్. చూడండి guys, ఇది ఆపేద్దాం. ఇంకా ఇంకో ఫ్రెండ్ ఏం చేయలేం. ఓకే గైస్, ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసేద్దాం. మేము ఎందుకంటే హెవీ రేన్ ఉంది, వాళ్ళు చెప్పేసి మాకు ఆల్రెడీ. థ్యాంక్స్ మా వీడియో చూసినందుకు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ కి బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.